ఇప్పుడు జబర్దస్త్ చూస్తున్నారా? లేదు ఓపెన్ చెప్పండి. లేదు అస్సలు లేదు, ప్రామిస్ చెప్తాను జబర్దస్త్ చూడట్లేదు. ఎన్ని ఇయర్స్ అవుతుంది జబర్దస్త్ చూసి? చాలా సంవత్సరాలు అవుతుందన్న నేను జబర్దస్త్ చూడక. అని అప్పుడు మా జబర్దస్త్ తర్వాత ఎక్స్ట్రా వచ్చింది, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు నడుస్తున్నాయి. ఆ తర్వాత నేను చాలా రోజులు చూడక. అంత బాధ పెట్టిందా మిమ్మల్ని జబర్దస్త్? బాధ పెట్టింది అన్నది కాదన్న, ఇప్పుడు ఆ ప్రోగ్రామే. ఇప్పుడు మామూలుగా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఎవరైనా సరే రిలాక్స్ కోసం చూస్తుంటారు, ఇది చేస్తుంటారు. మేము అక్కడ అక్కడ చేసాము, బయటకు వచ్చిన తర్వాత ఇవి వెంటాడుతుంటాయి మనల్ని. ఒరే నువ్వు ఆ ప్రోగ్రామ్ వదిలేసుకొని వచ్చినావు, బయట ఏం చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేయబోతున్నావు అని ఇవి వెంటాడుతుంటాయి. కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలన్న థాట్ కన్నా మనం ఎటు వెళ్ళాలి, ఏంటి నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది అంతే. జబర్దస్త్ ఏదో ఎప్పుడన్నా సందర్భం వచ్చి మళ్ళీ మొన్న రిపీటెడ్గా వస్తున్నాయి. ఇప్పుడు అవును, మన రాకెట్ రావు సార్తో చేసినవి, చంద్రన్నతో చేసిన స్కిట్లు వస్తున్నప్పుడు అరే మనం ఇప్పుడు చేసినాం కదా అని అప్పుడు చూస్తున్నాండి. అట్లా ఏది యూట్యూబ్లో. అవును, మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేస్తాను అలా అప్పుడు చూస్తున్నాను అంతే. టీవీలో అయితే మాత్రం చాలా సంవత్సరాలు అవుతుంది చూడక. అండ్ రాము అనే వ్యక్తిని ఇంటర్వ్యూకి పిలిచి నేను కానీ కేఏ పాల్ వాయిస్ మిమిక్రీ చేయించకపోతే మా ఆడియన్స్ నన్ను క్షమించరు. సార్ అదే నేను చేస్తాను తప్పకుండా. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందండి సార్, కేఏ పాల్ వాయిస్ నేను చేస్తున్నప్పుడు మీరు అడగండి, మీరు ఏదైనా అడగండి, అసలు మీరు ఏం అడుగుతారో ఏం అడగబోతున్నారో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన వర్షన్ నేను సమాధానం